వేకువ వాక్యము కొరకై ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. ఈ సందర్భము హన్నా జీవితంలో జరిగింది. హన్నాతో దైవ సేవకుడు ప్రవక్త అయిన ఏలీ చెప్తున్నాడు, హన్నా ఏం మనవి చేసుకుంది, ఎక్కడ మనవి చేసుకుంది, ఎవరి గురించి మనవి చేసుకుందో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే హన్నా కుమారుని గురించి దేవునితో మనవి చేసింది. అంత మాత్రమే కాదు, ఆమె అంటున్న మాట ఏంటంటే అదే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం, నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల. ఈ సందర్భంలో 3 విషయాలు కనపడుతున్నాయి. మొదటి సమూయేలు 1:11లో ప్రభువా నాకు మగ పిల్లను దయచేయుము అని హన్న అడుగుతుంది. రెండవది చూస్తే అదే అధ్యాయము 17వ వచనములో దైవజనుడైన ఏలీ అంటున్నాడు, ఆయన నీ మనవి దయచేయునుగాక అంటున్నాడు. అదే అధ్యాయం 27వ వచనములో దేవుడు ఆ బిడ్డను దయచేశాడు. దేవుడు మనము చేసే ప్రతి మనవి కూడా 3 రకాలుగా ఉంటుంది. అది భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. భూతకాలములో ప్రభువా నాకు దయచేయమని అడిగినప్పుడు, ఆ తర్వాత వర్తమాన కాలంలో నీకు దయచేస్తాడు అని చెప్పాడు. భవిష్యత్ కాలంలో దేవుడు దయచేశాడు. మనవి అనే ఈ 3 అక్షరాలు 3 కాలాల్లో నెరవేరటం మనం చూస్తున్నాము. మనవి అంటే ప్రార్థన, ఎంతో విధేయతతో బ్రతిమిలాడుతూ గోజాడుతూ అడిగే ప్రార్థననే మనవి అంటారు. అందుకనే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే హన్నాకు దేవుడు ఏ మనవి దయచేశాడో ఈ దినాన దేవుడు నీకు కూడా దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం దేవునితో ఏ మనవి చేసుకుంటున్నావు, దేని గురించి మనవి చేసుకుంటున్నావు? దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ యొక్క బాధను చూస్తున్నాడు, నీ అక్కరను చూస్తున్నాడు, నీకొచ్చే నిందను చూస్తున్నాడు, నీ అవమానాన్ని చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నిన్ను భయపెట్టేవారిని చూస్తున్నాడు, నీ శత్రువులను చూస్తున్నాడు, నీ ఇబ్బందులను సమస్తం ఆయన చూస్తున్నాడు. ఆయన ఊరక మౌనంగా ఉండే దేవుడు కాదు, తప్పనిసరిగా నీకు మనవిని దయచేస్తాడు. ఎలాంటి మనవిని ఆయన దయచేస్తాడు అంటే దేవుని వాక్యంలో నుంచి ఈ ఉదయకాలము నీ కొరకు దేవుడు దయచేయబోయే 7 మనవులు మనం మొట్టమొదటిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 23వ వచనములో నాకు ప్రతిఫలము దయచేయును. మొట్టమొదటి దేవుడు నీకు ప్రతిఫలం దయచేస్తాడు. నీ కష్టానికి మనుషులు ప్రతిఫలం ఇవ్వరు, నీ ప్రయాసకు ఎవరు నీకు గుర్తింపు ఇవ్వరు, నిన్ను పొగడరు, నిన్ను పట్టించుకోరు, అసలు నిన్ను లెక్కే చేయరు. అంత మాత్రాన నీ కష్టము నీ ప్రయాస నువ్వు వృధా అయిపోతుంది అనుకోవద్దు. ప్రతిఫలము దయచేసే దేవుడు ఉన్నాడు. నీ కన్నీటికి, నీ ప్రయాసకు, నీ ప్రార్థనకు, నీ శ్రమకు, నువ్వు పొందుతున్న నిందలు అవమానాలన్నిటికీ ఒక దినాన అందరూ చూస్తుండగానే నీకు ప్రతిఫలము ఆయన దయచేస్తాడు. ఇది మొదటిది. రెండవది మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం, యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని. రెండవది ఆయన మేలు దయచేస్తాడు. మనుషులు నీకు కీడు చేస్తారు, కానీ అన్నిటికంటే ఆ కీడుకు 2 దేవుడు నీకు మేలు చేస్తాడు. మనుషులు కీడు చేస్తున్నప్పుడు వారిని ద్వేషించొద్దు, వారిని దూషించొద్దు. ప్రియులారా, అలాంటి కీడు అనేది లేకపోతే అది మేలుగా మారదు. కాబట్టి నీకొచ్చే ప్రతి కీడును నువ్వు రాసుకో. ఆ కీడులు ఎన్నైతే వచ్చాయో అన్నంతల 2 మేలులు
దేవుడు నీకు దయచేస్తాడు. ఇది రెండవది. మూడవది చూసినట్లయితే 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ప్రియులారా, హన్నా జీవితం ఎంత దుఃఖముతో, ఎంత వేదనతో, ఎంత అవమానంతో ఉన్నదో దేవుడు ఆమెకు ప్రతిఫలం దయచేశాడు, ఆమెకు మేలు దయచేశాడు. మూడవది, ఆమెకు నెమ్మది దయచేశాడు. నాలుగవది మనం చూసినట్లయితే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 1 దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనములో, అతని దినములలో ఇశ్రాయేళ్లకు సమాధానమును విశ్రాంతియు దయచేయును. నాలుగవది, ఆయన నీకు సమాధానం దయచేస్తాడు. ప్రియ సహోదరి, అసమాధానంతో ఉంటున్నావా? అందరూ అసమాధానాన్ని తీసుకొస్తున్నారా? సహోదరుడా, సమాధానం లేని పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నావు. ఇంట్లో సమాధానం లేదు, ఉద్యోగంలో సమాధానం లేదు, బయట సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు. దేవుడు ఈ దినమే నీకు సమాధానము దయచేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ధైర్యంగా విశ్వాసంతో ఉండు. ఐదవది మనం చూసినట్లయితే 1 దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనము, నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయును. ప్రియులారా, ఐదవది, అధికారము దయచేసే దేవుడు. ఇప్పుడు నీ స్థితి కొంచెంలా ఉన్నా, కొద్దిగా ఉన్నా దిగులు పడొద్దు, బాధపడొద్దు. ఒక దినాన అధికారుల మీద నీకు అధికారం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ఇది ఐదవదిగా చూస్తున్నాం. ఆరవది, 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 7వ వచనము, నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. ఆరవది, ఆయన రక్షణ దయచేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దిగులు పడొద్దు. దేవుడు రక్షిస్తాడు. నీ శ్రమల నుంచి, నీ కన్నీళ్ళ నుంచి, నీ నిందల నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ఎన్ని బాధలు పడుతూ వచ్చావు. ఈ సంవత్సరం అంతా నిజమే ఎంత ఆనందంతో ఈ సంవత్సరాన్ని ప్రారంభించావో అంత దుఃఖమే, అంత వేదనే, అంత బాధే మిగిలింది. నిజమే, నువ్వు అనుకున్నట్లు ఈ సంవత్సరం జరగలేదు. అన్ని వ్యతిరేకంగా, అన్ని ప్రతికూలంగా జరుగుతూ వచ్చాయేమో. ఎలాంటి చిక్కుల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి శోధనల్లో నువ్వు ఇరుక్కుపోయావేమో, అప్పుల బాధలో ఉన్నావేమో. త్వరలోనే అనే మాట చాలా గొప్ప మాట. త్వరలోనే వారికి నేను రక్షణ దయచేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇది ఆరవది. దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను రక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఏడవది, చివరి మాట చూస్తే 108వ కీర్తన 12వ వచనము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. ప్రియులారా, ఆరవది, ఆయన సహాయం చేస్తాడు. ఈ ఏడవది, ఆయన సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి దిగులు పడొద్దు, దుఃఖపడొద్దు, బాధపడొద్దు. నీ దేవుడు ఉన్నాడు, నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. వీటన్నిటికీ పైగా 144వ కీర్తన 10వ వచనం ఆఖరిగా ముగింపులో, నీవే రాజులకు విజయము దయచేయువాడవు. వీటన్నిటి పైగా నీకు విజయం ఇస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, హన్నావలే నువ్వు కూడా కొరతలతో ఉన్నావా? ఏ కొరత ఉంది నీకు? ఏ అక్కరుంది? దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? దేని గురించి దిగులు పడుతున్నావు? ప్రియ సహోదరుడా, దేవుడు నీకు ఖచ్చితంగా నువ్వు కోరినది నీకు ఇస్తాడు. అన్నిటి మీద నీకు విజయం ఇస్తాడు. హన్నా ఎలాగైతే కుమారుని పొందిందో, మరలా ఆ తర్వాత 5 బిడ్డలను పొందిందో, దేవుడు నీకు ఒక్కసారి ఇవ్వటం ప్రారంభిస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. దేవుడు నిన్ను దీవిస్తూనే ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుడు నీకు కురిపించే ఆశీర్వాద ప్రవాహాలలో నీ శాపాలన్నీ కొట్టుకుపోతాయి. దేవుడు నీకు అనుగ్రహించే విజయాల పరంపరలో నీ శత్రువులందరూ కొట్టుకుని పోతారు. ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు. దేవుడు నీ మీద కురిపించే మేలులు అనే వర్షంలో నీకున్న కీడులు, కష్టాలు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రభు మరలా మాట్లాడుతున్నాడు, నీవు యెహోవాతో చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయును. కాబట్టి 7 మనం చూసాం. ముగింపులో విజయం నీకు ఇస్తాడు. ఓటమితో, కృంగుదలతో, దిగులుతో ఉన్నావేమో, ఇప్పుడే విజయం ఇస్తాడు. మనవి అనేది 3 అక్షరాలు చూపిస్తుంది. హన్నా జీవితంలో మంచివి చేశాడు. నా అంటే హన్నా జీవితంలో నమ్మకమైనవి చేశాడు. వి అంటే
హన్నా జీవితంలో విజయాన్ని ఇచ్చాడు. మా మంచిది, నా నమ్మకమైనది, విజయవంతమైనది ఈ మనవి ఈ మూడంతలు దేవుడి ఉదయకాలం నీకు కూడా ఇప్పుడే దయచేసి నేను ఆశీర్వదించవాలనని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు వందనాలు చెల్లిస్తూ వేకప్ వర్డ్, వేకవ వాక్యం ద్వారా ఈ ఉదయకాలం మా ప్రజలతో మాట్లాడుతూ వచ్చారు. కృంగిపోయిన హన్న, దుఃఖంతో ఉన్న హన్న, బాధపడుతున్న హన్న, వేదన పడుతున్న, నిందించబడుతున్న, అవమానపరచబడుతున్న, హేళన చేయబడుతున్న హన్నా జీవితంలో ఎంత గొప్ప విజయాన్ని దయచేస్తూ వచ్చారో ఈ మాటలు వింటున్న మా ప్రియులు ప్రభా, ఇంట్లో సమస్యలేమో, ఉద్యోగంలోనేమో, వ్యాపారంలో, ఒకవేళ కుటుంబంలో, ఒకవేళ ఆత్మీయ జీవితంలో, సంఘంలోనో లేదంటే సేవలోనో ప్రభువా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారేమో, దయచేసి ఇప్పుడే ప్రభువా వారిని దర్శించి అన్నా మనవిని దయచేసినట్లు ఇప్పుడే వీరి మనవిని దయచేసి మీరు మహిమను పొందమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినమే ప్రభువా వారి పరిస్థితులను, వారి జీవితములను మార్చివేసి సహాయము చేయమని, విజయము దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.